శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత కథను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వ్రత కథను శ్రద్ధగా వినండి. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలు చాలా విశేషమైనవి. స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరీ అమ్మవారి యొక్క వ్రతాన్ని చేపడతారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేయడానికి ఆచారం తప్పనిసరిగా ఉండాలి. ఈ అమ్మవారి వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి వారం కూడా పూజ పూర్తయిన తర్వాత ఈ వ్రత కథ అనేది తప్పనిసరిగా చదువుకోవాలి. వ్రతం చేసే ఆచారం లేని వారు శ్రావణ మంగళవారం రోజు ఈ అమ్మవారి వ్రత కథ విన్నా కూడా అఖండ సౌభాగ్యం కలుగుతుంది. శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా చేతుల్లోకి అక్షింతలు తీసుకుని వ్రత కథను ప్రారంభించాలి. వ్రత కథ చదవలేని వారు విన్నా కూడా వ్రతం యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది. చేతుల్లోని అక్షింతలను గట్టిగా పట్టుకుని అమ్మవారి వ్రత కథను శ్రద్ధగా వినండి. శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ ప్రారంభ. పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు అత్యంత ధనవంతుడు, భక్తివంతుడు. తనకు పెళ్లి జరిగింది కానీ సంతానం కలగలేదు. అతను భార్యతో కలిసి ఎన్నో దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించాడు. ఓ రోజు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వస్తారు. అప్పుడు ధర్మపాలుని భార్య బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకొస్తుంది. కానీ ఆ సాధువు ఆ భిక్షను స్వీకరించకుండా వెళ్ళిపోతాడు. కారణం ఏమిటో చెప్పమని అడగగా పిల్లలు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఆ సాధువు సూచనల మేరకు ఆ దంపతులు చేసిన తపస్సుకే ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు అల్పాయుషు కలిగినటువంటి పుత్రుడు జన్మిస్తాడని వరమిచ్చి ఊరి బయట ఉన్నటువంటి ఆలయం వద్ద ఉన్న మామిడి చెట్టుకు ఉన్న ఒకే ఒక ఫలం నీ భార్యకు ఇవ్వని చెప్పాను. సరే అని చెప్పిన ధర్మపాలుడు ఆ వృక్షం వద్దకు వెళ్ళి అత్యాశతో చాలా ఫలాలు మూట కట్టుకుని వచ్చాడు. కానీ పరమేశ్వరుడు ఆజ్ఞాపించినట్టు ఆ మూటలో ఒక్క ఫలం మాత్రమే మిగిలింది. అదే భుజించింది ధర్మపాలుడి భార్య. వారికో పుత్రుడు జన్మించాడు. ఆ బాలునికి వారదత్తుడు అనే పేరు పెట్టి పెంచి పెద్దవాడిని చేశారు. ఓ రోజు తల్లిదండ్రులు బాధపడుతుండగా కారణం ఏమిటని అడిగాడు వారదత్తుడు. పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో పాటు అల్పాయుర్దాయం గల విషయంను చెప్పారు. యమభటులు వచ్చి తీసుకెళ్తారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది విన్న వారదత్తుడు అమ్మా, నేను బతికి ఉండగానే కాశీయాత్ర చేసి వస్తానని చెప్పి మేనమామతో కలిసి కాశీయాత్రకు వెళ్ళిపోతాడు. అలా కాశీకి వెళుతున్న మార్గమధ్యంలో ఒక నగరానికి చేరుకుని అక్కడ పూతోటలో బస చేస్తూ ఉంటారు. ఆ తోటలో సుశీల అనే రాజకుమారి తన చెలికెత్తలతో ఆడుకునేందుకు వస్తుంది. మధ్యలో తగు వచ్చి ఒకరికొకరు దుర్భాషలు ఆడుకుంటారు. విధవా అని తిట్టుకున్నారు. దానికి స్పందించిన సుశీల తన తల్లి మంగళకరమైన గౌరీ వ్రతం చేసి తనకు వాయనం ఇచ్చిందని, ఆ వ్రత మహిమతో తన ఇంట వైదవ్యం ఉండదని చెప్పింది. ఈ విషయం విన్నటువంటి వారదత్తుడి మేనమామ తన మేనల్లుడికి ఈ సుశీలను ఇచ్చి వివాహం చేస్తే మంచిదని భావించి ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి వివాహం చేస్తాడు. వివాహం జరిగిన రోజు సుశీల మంగళ గౌరీదేవి పూజ చేస్తుంది. ఆ రాత్రి సుశీల కలలో గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు సర్పంతో ప్రాణగండం ఉందని చెప్తుంది. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త సమీపంలో సర్పం కనిపిస్తుంది. ఆ పామును పట్టుకున్న సుశీల తన తల్లి వాయనమిచ్చిన వటికుండలో బంధించి మూట కడుతుంది. తెల్లవారేసరికి వారదత్తుడు మేనమామ వచ్చి తనతో పాటు కాశీకి తీసుకువెళ్తాడు. సుశీల లేచి తన భర్త కనపడట లేదనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పామును ఉంచిన కుండ తెరిచి చూడగా అందులో ముత్యాల హారం కనిపిస్తుంది. తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరిపించేందుకు చేసిన ప్రయత్నాలు తిరస్కరించి తన భర్త కోసం వేచి చూస్తానని చెప్పింది. మంగళగౌరి పూజ చేయుచు పాఠశాలలకు అన్నదానం చేస్తూ తాంబూలం ఇస్తూ ఉండేది. ఏడాది గడిచేసరికి కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వస్తూ సుశీల ఉన్న నగరంలో బస చేస్తాడు. ఆ రాత్రి కాలలో మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్టు కనిపించింది. ఈ కలను తన మేనమామకు చెప్పగా ఆ మంగళగౌరిని అపమృత్యు దోషాన్ని పోగొట్టిందని చెప్పాడు. ఆ మన్నాడు జరుగుతున్న అన్నదానంలో వారదత్తుని చూసి సుశీల గుర్తుపట్టింది. అల్లుడిని గుర్తుపట్టిన సుశీల తల్లిదండ్రులు సకల మర్యాదలు చేసి సుశీలను సారెతో పాటు అత్తవారింటికి సాగనంపారు. అత్తవారింట అడుగుపెట్టినటువంటి సుశీల తన అత్తమామలు అందులయ్యారని తెలిసి శ్రావణ మంగళవారం రోజు నోము నోచుకున్న కాటుక వారికి పెట్టగా దృష్టి వచ్చింది. మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇదంతా జరిగిందని గ్రహించి అప్పటి నుంచి శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ అంతా సుఖ సంతోషాలతో
వర్ధిల్లారు. సుశీల వంటి పతివ్రత వల్ల భారదత్తుడి ప్రాణం నిలిచిందని గ్రహించిన బంధువులంతా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించారు. ఇంతటితో శ్రావణ మంగళగౌరి వ్రత కథ సమాప్తం. ఇప్పుడు చేతుల్లో ఉన్నటువంటి అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర కొన్ని ఉంచి కొన్ని అక్షింతలను శిరసును ధరించాలి. ఇప్పుడు ముత్తైదువులకు వాయనం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ఇలా ప్రతి శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి వ్రత కథ విన్నా లేక చదివినా అమ్మ అనుగ్రహానికి పాత్రలం అవుతాము. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.